గట్కేసర్లో హౌరా ఎక్స్ప్రెస్ అధికారులు నిలిపేశారు. రైల్లో పోలీసులు అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఉగ్రవాదులు ఉన్నారని ఫోన్ కాల్ రావడంతో తనిఖీలు చేపట్టారు. హౌరా నుంచి సికింద్రాబాద్కు వెళ్లే ఫలక్నామా రైల్లో ఉగ్రవాదులు ఉన్నారని ఫోన్ కాల్ వచ్చింది. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. రమేష్ గట్కేసర్లో హౌరా ఎక్స్ప్రెస్ అధికారులు నిలిపేశారు. రైల్లో పోలీసులు అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఉగ్రవాదులు ఉన్నారని ఫోన్ కాల్ రావడంతో తనిఖీలు చేపట్టారు. హౌరా నుంచి సికింద్రాబాద్కు వెళ్లే ఫలక్నామా రైల్లో ఉగ్రవాదులు ఉన్నట్టుగా ఫోన్ కాల్ వచ్చింది. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ లిఖిత అందిస్తారు. లిఖిత, తనిఖీలు చేస్తున్నాయా, పూర్తయ్యాయా, ఏం చెప్తున్నారు పోలీసులు? థ్యాంక్ యూ. ఇప్పటికే ఈ ఔరా ఎక్స్ప్రెస్కి సంబంధించి ఉగ్రవాదులు ఆ యొక్క ట్రైన్లో ప్రయాణిస్తున్నారు. వాళ్ళు ఔరా నుండి ఇటు సికింద్రాబాద్కు వస్తున్నారనే ఇంటెలిజెన్స్ సమాచారం ఒక కాల్ రావడంతోనైతే అప్రమత్తమైన అధికారులు ఆ ఎక్స్ప్రెస్ని అయితే గట్కేసరి ప్రాంతంలో ఆపేయడం అయితే జరిగింది. పూర్తి స్థాయిలో బాంబ్ స్క్వాడ్ అలాగే డాగ్ స్క్వాడ్ కూడా చేరుకోవడం అక్కడికి అన్ని తనిఖీలన్నీ పూర్తి స్థాయిగా చేయడం అయితే జరిగింది. అదేవిధంగా అక్కడున్న పరిస్థితులను బట్టి మొత్తం ఆ ట్రైన్లోని ప్రయాణికులు కొంతవరకు భయాందోళనకు గురైన పరిస్థితులు కూడా అక్కడ నెలకొన్నాయి. పూర్తి స్థాయిలో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండానైతే వారికి సమాచారం అందించి వారిని కాస్త కామ్ చేసి పూర్తి తనిఖీలు అనేటివి చేపట్టిన పరిస్థితి. బట్ అయినప్పటికీ కూడా అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. అంతేకాకుండా ఈ ఉగ్రవాదులకు సంబంధించి ఎలాంటి ఛాయలు కూడా దొరకలేదు. అయితే ఏదైతే కాల్ వచ్చిందో అది ఫేకా లేకపోతే రియలా అనే విషయం పైన కూడా కొంతవరకు ఆరా తీస్తున్నారు. అంతేకాకుండా ఈ యొక్క ట్రైన్ ఎక్కడెక్కడ ఇంతకుముందు ఆగింది, ఎక్కడైనా చైన్ లాగి ఆపారా, ఎవరైనా దిగిపోయిన పరిస్థితులు ఉన్నాయా అనే కోణంలో కూడా ఇప్పటికే అధికారులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. పూర్తి స్థాయిలోనైతే ఇప్పటికే తనిఖీలు పూర్తయిపోయినట్లుగానైతే తెలుస్తోంది. ఈ యొక్క ట్రైన్ని కూడా పంపిస్తున్నట్లుగా తెలుస్తుంది. దీంతో ఒక ట్రైన్ ఆగింది అంటే దాని వెనక వచ్చే ట్రైన్స్ కూడా ఆగిపోతాయి. దీనివల్ల కొంతవరకు రైల్వే ఏదైతే సేవలు ఉంటాయో వాటికి కాస్త అంతరాయం అనేది కలిగినట్లుగానైతే తెలుస్తోంది. అయినప్పటికీ కూడా ప్రజల భద్రత మాకు చాలా ఇంపార్టెంట్ అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా ఎంత వీలుంటే అంతవరకు తమ సేవలను మేము అందిస్తూనే ఉంటాము, కానీ ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే విధంగానైతే ప్రయత్నాలు చేస్తున్నాము. ఇటు హైదరాబాద్ నగరంలో కూడా పూర్తి స్థాయిలో ఎవరైనా అంటే మిగతా ట్రైన్స్లలో కూడా ఎవరైనా వస్తున్నారా ఏంటి అనే విషయం పైన కూడా ఇంటెలిజెన్స్ ఇప్పటికే రిపోర్టు తయారు చేస్తున్నట్లుగా, ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ టైంలో వస్తున్నారు అనే విషయాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లుగానైతే తెలుస్తుంది. పూర్తి స్థాయి నివేదిక కూడా త్వరలోనే అందిస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి. రైట్, థ్యాంక్ యూ లిఖిత.